అగ్ని సేవకుల కూడిక మార్చ్ 31వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఒక ఆచార ప్రకారం, అలవాటు ప్రకారం ఈ వారం హోలీ వీక్ అని పాటిస్తున్నారు. According to the tradition and according to the habit, they are following this week as a holy week. కానీ కొన్ని ఆచారాలు లేకపోతే కొన్ని అలవాట్లు, మన పెద్దలు నేర్పించిన అలవాట్లు భక్తులు ఎదగటానికి మనకు తోడ్పడుతుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. But there is no doubt in saying that the traditions and the patterns what our elders has taught us will help us spiritually. సో ఈ వారం మట్ల ఆదివారం అని ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. So from this day the Palm Sunday begins. దేవునామానికి స్తోత్రం. All glory be to God. ఈ రోజు నుండి 5 రోజులు, From today onwards 5 days. యేసు ప్రభు సిలువ వేయడానికి ముందు 5 days క్రితం జరిగింది. So this day has happened before 5 days of the crucifixion of Jesus Christ. దేవునామానికి స్తోత్రం. All glory be to God. యేసుక్రీస్తు సిలువ వేయబడటానికి ఆ ముందు 5 days నుండి నిసాన్ మంత్ అంటారు. హీబ్రూ క్యాలెండర్లో ఇది నిసాన్ మంత్. So in the Hebrew calendar it is called as Nisan, which happened before the crucifixion of the 5 days before of the crucifixion of Jesus Christ. ఇది పస్కా వారం అన్నమాట. So this is a Passover week. ఈ పస్కా వారంలో ఎవరు వారి యొక్క పాపాన్ని బట్టి గొర్రె పిల్లను వధిస్తారు. According to the sins of themselves, they will slain a lamb. ఎప్పుడంటే నిసాన్ నెల 15వ తారీఖున, On Nisan month on the 15th day. అయితే ఆ నిసాన్ మంత్ 15th డే ఎప్పుడు వస్తుందంటే శుక్రవారం వస్తుంది. So the Nisan month 15th day will come on Friday. 5 రోజులకు ముందు ఏం చేస్తారంటే యాజకుడు దగ్గర తమ అర్పించబోతున్న బలి ఏదైతే ఉందో ఆ గొర్రెను కానీ లేకపోతే గొర్రె పిల్లను కానీ ఏదైతే అర్పించబోతున్నారో అది తీసుకుని వచ్చి యాజకుడి దగ్గర చూపించి ఆయన ఒక దృఢపత్రం సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి. ఈ యొక్క గొర్రె వధించడానికి దేవునికి అర్పణముగా ఇవ్వటానికి యోగ్యమైనది, దీనిలో ఏ లోపం లేదు అని ఆ యాజకుడు నిర్ధారణ చేయాలి. So before the Nisan month Friday, before 5 days, those who sin, they have to bring a burnt offering to the priest and show the lamb or the goat they are offering, and they have to show it to the priest as a proof or evidence certificate whether the lamb or the goat is worthy to offer, that it is without any fault. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. అందరూ యెరూషలేముకి వెళ్తున్నారు. So all are going to Jerusalem. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి చేతిలో ఏముండి ఉంటుంది అంటే గొర్రెపిల్ల ఉండి ఉంటుంది. Surely in everybody's hands they might be having a lamb in their hand. ఇప్పుడు యేసు ప్రభు చేతిలో గొర్రెపిల్ల లేదు. But now there is no lamb in the hand of Jesus. ఎందుకు యేసు ప్రభు చేతిలో గొర్రెపిల్ల లేదంటే ఆయనే గొర్రెపిల్లగా వధించబోతున్నాడు. Why there is no lamb in the hands of Jesus is because he himself is being offered as a lamb. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. Say glory be to God. యెరూషలేములో ప్రారంభించబడిన ఆ ప్రొసెషన్స్, ఊరేగింపు ఏదైతే ఉందో అది డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిందంటే దేవాలయానికి తీసుకెళ్ళబడింది. The procession which started in Jerusalem went all to the temple. అందరి దృష్టిలో ఏమో యేసు రాజుగా ఎంచబడి ఆయన వెనకాల వెళుతున్నారు. And everybody considered Jesus as a king and everybody went behind him following him. ఎంత తక్కువ వేసుకున్నా ఆ రోజు యేసు ప్రభుతో వెళ్ళిన వాళ్ళు ఎన్ని వేల మందిని వేద పండితులు చెప్తున్నారంటే 2.5 లక్షల మంది ప్రయాణించారంట యేసుతో. How much you count the calculations,
much less if you count on, it would be 2 lakhs of people who followed Jesus. హల్లెలూయా. 2.5 లక్షల మంది యేసు ప్రభు వెనకాల హోసన్నా అనుకుంటా పోయారు. The scholars say this, that 2.5 lakhs people saying Hosanna, Hosanna followed Jesus. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. Say glory be to God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. యేసు ప్రభు మాత్రం తన రాజుగా అనుకోవట్లేదు. But Jesus is not considering himself as a king. యేసు ప్రభు యెరూషలేము నుండి దేవాలయానికి ఎలాగ వెళ్తున్నాడంటే అందరూ పాపాన్ని మోసే గొర్రె పిల్లగా వెళ్తున్నాడు. But Jesus is not considering himself as a king, but from Jerusalem to temple, Jesus is going like a lamb that is carrying the sins of the world. యెరూషలేము మందిరంలో దేవాలయంలో ఎవరు ఉన్నారు? Who is in the temple of Jerusalem? యాజకుడు ఉన్నాడు. There's priest there. ఎందుకు యాజకుడు ఉన్నాడు? Why the priest is in the temple of Jerusalem? హల్లెలూయా. Hallelujah. గాడిద ఎక్కి వెళ్ళ యేసు ప్రభు దేవాలయంలో వెళ్ళి ఎవరికి ముందు కనబడి ఉంటుంటాడు? So sitting on the donkey, Jesus first might have appeared to whom? యాజకుడి దగ్గర నిలబడి ఉండి ఉంటాడు. He might have stood before the priest. యాజకుడు ఏం చేసి ఉంటాడు? What the priest might have done. ఈ గొర్రె పిల్ల లోపం కానిదా లేకపోతే లోపముతో ఉందా అని పరీక్షించి ఉంటాడు. The priest might have checked looking at Jesus whether this lamb is faulty or faultless. దేవనామానికి స్తోత్రం చెప్పండి. Say glory be to God. హల్లెలూయా. Hallelujah. సంతోషముతో 2.5 లక్షల మంది హోసన్నా హోసన్నా అని పాడుతుండగా యేసు ప్రభువారు ఒకవైపు యూదులకు రాజుగా ప్రయాణిస్తూ మరొక వైపు వధకు తీయబడుతున్న గొర్రె పిల్లగా తన వధించబోతున్నాననే ఆలోచనతో దేవాలయంలోనికి వెళ్ళాడు. So Jesus went into the temple when the people, 2.5 lakhs of people shouting and singing Hosanna, Hosanna, in the sight like Jesus considering himself as a king to the Jews, on the other side considering he's a lamb that is going to be slain. దేవనామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు ఇది ఒక సత్యం మీరు తెలుసుకోవాల్సింది. So this is a truth you should know. రెండోది సత్యం ఏంటంటే The second truth is, ఇది ప్రవచనంలో రాయబడిన వాక్యం మీ అందరికీ తెలుసు. you all know this is a prophetically written scripture. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది. It is written in the book of Zechariah chapter 9 and verse 9. గాడిద ఎక్కి ఆయన వెళ్తాడని ప్రవచన వాక్యం రాయబడి ఉంది. It is written in Zechariah chapter 9 prophetically that Jesus will sit on the donkey, ride on the donkey and will go. దేవనామానికి స్తోత్రం చెప్పండి. Say glory be to God. హల్లెలూయా. Hallelujah. అయితే యేసు ప్రభువుకు కావాల్సింది గాడిద. But Jesus wanted a donkey. కానీ గాడిదతో పాటు గాడిద పిల్లను కూడా దేవుడు తీసుకొని రమ్మన్నాడు. So God asked to bring the baby of a donkey and also the donkey. దేవనామానికి స్తోత్రం చెప్పండి. Say glory to God. గట్టిగా హల్లెలూయా చెప్పండి. Hallelujah. మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనకు కనపడతాయి. We can see in Mark chapter 11. 1 నుండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి, ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? హల్లెలూయా. ఇద్దరు బయలుదేరి వెళ్ళారు. They both together sojourned. అయితే ఇద్దరు శిష్యులు ఎందుకు పంపించాడంటే, Why God has sent 2 disciples is, గాడిద పిల్ల కూడా ఉంది. there is donkey and its baby as well. దేవనామానికి స్తోత్రం. All glory be to God. ఎందుకు గాడిద ఉంటే సరిపోతుంది కదా, గాడిద పిల్లను కూడా ఎందుకు తీసుకుని రమ్మంటున్నాడు? If the donkey is there, it is enough. Then why God is asking to bring even its baby? యేసులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీ ఆస్పెక్ట్స్ హీ వాంట్స్ రివీల్ హిస్ నేచర్. ప్రతిసారి ప్రతి సమయమైనా అసమయమైన దేవుడు తన యొక్క ఆ యొక్క స్వభావాన్ని బయలుపరచాలని అనుకుంటాడు. The God's speciality is that he want to reveal his divine nature without being bound to the time. దేవనామానికి స్తోత్రం చెప్పండి. Say glory be to God. ఆ దేవుడు ఆ గాడిద పిల్లను వేరు చేయాలనుకోవట్లేదు. God
doesn't want to separate the baby and the mother. దేవునామానికి స్తోత్రం. All glory be to God. బైబిల్ చెబుతుంది నీతిమంతుడు జీవరాశులను ప్రేమిస్తున్నాడంట. The Bible says the righteous one loves the living creatures. హల్లెలూయా. Hallelujah. సో ఇక్కడ దేవుడు గాడిదను గాడిద పిల్లను And donkey and its baby. మత్తయి సువార్త 21:2 మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడు. హల్లెలూయా. Hallelujah. రెండిట్లో ప్రయాణం చేయడం. God will not travel on both of them. కొద్ది దూరం ఏమో గాడిద ఎక్కి తర్వాత గాడిద పిల్లని ఎక్కబోతున్నాను అర్థం కాదు. It doesn't give the meaning that to some extent for a distance God is traveling on that and later he is going to travel on the ఈవెన్ ఆ baby. గాడిద పిల్ల యేసును మోసేంత శక్తి కూడా లేదు. Even the donkey's baby don't have the strength to carry అది Jesus. చాలా ఇప్పుడిప్పుడే పుట్టి పెరుగుతున్న గాడిద పిల్ల. And it is born recently and it is still little by little it's growing. సో గాడిద పిల్లని ఎందుకు తీసుకుని రమ్మన్నాడు? Then why God asked to bring the donkey's ఇది baby? ఈ రోజు నా ప్రశ్న. This is my question today. నా మనస్సులో పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేసింది ఏంటంటే ఐ లవ్ ద రిలేషన్షిప్ అన్నాడు పరిశుద్ధాత్మ So దేవుడు. what God has conceived and made me to confess is that I love the relationship. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. Shout a big hallelujah. దేవుడు సంబంధాలను ప్రేమించే దేవుడు. God is a God who loves the relationships. హల్లెలూయా. Hallelujah. మన సంబంధాలన్నీ హాని తలపెట్టదుగా ఉండకూడదు. Our relation should not be harming. ఏ ఒక్కరికి నీ యొక్క సంబంధం వలన హాని తలపెట్టకూడదు. Nobody should feel the harm with your relation. నువ్వు ఒక్కరితో సంబంధం కలిగి ఉండటం వలన వాళ్ళు బలహీనలు కాకూడదు. And because you have the relation with somebody, they should not become weakened. ఆత్మీయంగా బలహీనలు కాకూడదు. They should not become spiritually weak. నేను మిమ్మల్ని అందరిని ప్రతిమాలుతున్నాను. I'm really requesting you all. గాడిద బిడ్డను కూడా వేరు చేయటం ఆ పరలోక తండ్రికి ఇష్టం లేకపోతే, ఇష్టం లేకుండా రెండును పట్టుకుని రమ్మని చెప్పి ఉంటే గాడిదతోనే ఆయనకు పని. కానీ గాడిద బిడ్డను కూడా తీసుకుని రమ్మన్నాడు. అలా గాడిద బిడ్డను కూడా రప్పిస్తాడని జకరియా ప్రవక్త ప్రవచించాడంట. And if God doesn't like the relationships, then why God will ask to bring the donkey and its baby? If God alone has to get on the donkey, why will he ask to bring the donkey and its baby? It ఈ is గాడిద బిడ్డను తీసుకొని రావటం కూడా ప్రవచన నెరవేర్పు అంటున్నాడు మత్తయి సువార్త 21:5లో. in Matthew chapter 21 and verse 5 it is written that it is a prophecy fulfillment. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ప్రవక్త వలన చెప్పబడినవి నెరవేరు నిమిత్తము ఇది జరిగెను. ఇది జరిగింది. This happened because of the prophecy said by the prophet of God. యెషయా గ్రంథం 62:11లోను జకరియా 9:9లోను దేవుని బిడ్డలారా ఆల్రెడీ ప్రవచించబడింది. Already in the book of Isaiah chapter 22 verse 11 and book of Zechariah 9 and verse 9 it is already been prophesied. మీరు కన్విక్షన్ అవ్వాల్సిన ఏ విషయంలో అంటే నా వలన ఏ ఒక్క రిలేషన్షిప్ బలహీనం కాకూడదు, నా వలన ఒకరు బాగుపడాలి తప్ప బాధపడకూడదనే నిర్ణయానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరందరూ రావాలి. This afternoon on this you need to come to a conviction that because of me no relation should be weakened or they should not feel the pain. హల్లెలూయా. Hallelujah. అసలు గాడిద గురించి ఎవరు పట్టించుకుంటారు? Who will bother about the ఆఫ్టర్ donkey? జీవరాశులు. They're all after all living creatures. అవి అనిమల్ అంతే. They're all just animals, that's all. కానీ మైండ్ ఆఫ్ క్రైస్ట్ చూడండి. But look at the mind of Christ. ఒకవేళ మన గాడిదను లాక్కొని వచ్చి ఉంటే If we drag and bring the donkey, గాడిద పిల్ల బాధపడుతుందేమో, maybe the donkey or the baby may be painful and how లేకపోతే తల్లి బాధపడుతుందేమో. maybe the mother will be painful in the heart. రెండు తీసుకొచ్చేయండి. That is the reason bring both of them. గట్టిగా చెప్పట్లు Clap your hands తినపరచండి. and glorify God. నంబర్ 2, The second one, మొదటిగా నేచర్ ఆఫ్ జీసస్. the first one is the nature of Jesus. ఈవెన్ వీ కెన్ అండర్స్టాండ్ హౌ గాడ్ ఈస్ లవబుల్ గాడ్. యేసు ఎంత ప్రేమించే దేవుడో ప్రేమమయుడో మనకు అర్థమవుతుంది. You also can understand how God is our loving and a lovable God. లెట్స్ నో అబౌట్ ద చోసన్. దేవుడు ఒక వ్యక్తిని ఎలాగ ఎన్నుకుంటున్నాడో అవి కూడా మనకు అర్థమవుతుంది. We can understand how God chooses.
దేవునామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. మత్తయి సువార్త 21:2 Matthew chapter 21 and verse 2. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. హల్లెలూయా. Hallelujah. ఇద్దరు శిష్యులు పంపిస్తున్నాడు. He is sending 2 disciples. హల్లెలూయా. Hallelujah. ఎప్పుడు దేవుడు ఇద్దరిద్దరినే పంపిస్తున్నాడు. God always will send 2 people. ఇక్కడ ఇద్దరిద్దరే పంపిస్తున్నాడు. Here also he is sending 2. ఒక గాడిదకి ఎందుకు ఇద్దరు? For 1 donkey, why 2 are needed? ఇప్పుడు ఇక్కడ 2 గాడిదలు ఉన్నాయి. గాడిద పిల్ల. Here we can say 2, that is donkey and its baby. హల్లెలూయా. ఒకటి చాలు. So 1 is enough. రెండిని లాక్కొని రావడానికి ఒకటి చాలు. But to bring both of them, 1 is enough. కానీ ఇక్కడ ఒక స్పెషల్ కేర్ ను మనం చూస్తున్నాం. But here we can see a special care. కొట్టండి గట్టిగా చెప్పండి. Clap your hands and glorify God. మన దేవుడు కేర్ టేకర్. Our God is a caretaker. హల్లెలూయా. Hallelujah. మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాడు. And I wish that you all be well. కానాను యొక్క లైఫ్ లో, కానాను దేశంలో ప్రవేశించిన ప్రతి ఒక్కరూ సుగముగా ఉండాలనే ఉద్దేశంతోనే మీరు తవ్వని బావిలో మీరు ప్రవేశిస్తారు. మీరు సాగు చేసుకుని తోట మీకు ఇవ్వబడతాయి. మీరు కట్టని ఇంటిలో మీరు ఉంటారని ద్వితీయోపదేశకాండ 6:10-11 చెప్పాడు. That is the reason it is mentioned in Deuteronomy chapter 6 and verse 10. Those who enter Canaan, they will live in the houses that were not constructed, in the gardens that were not nurtured by them, in the wells that are not digged by them. కానాన్ క్రీస్తును చూపిస్తుంది. Canaan shows Christ. క్రీస్తులో మనకు ప్రయాస లేదు. In Christ there is no toil for us. ప్రయాస లేదు. There is no toil for us. ప్రయాస లేకుండా నువ్వు సుగముగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. What all God wishes is that without any effort you stay at comfort. అందుకొరకు నువ్వు కట్టని ఇంటిలో ప్రవేశిస్తావు అంటున్నాడు. That is the reason he tells that you will enter the house which you have not constructed. ఈ రోజు కూడా యూదులు చూస్తే Today also if you look at the Jews, వాళ్ళ జ్ఞానం ద్వారా సంపాదిస్తారు. through their wisdom and knowledge they acquire things. అన్యూజువల్ విజ్డమ్. They have the unusual wisdom. కూర్చొని ఒక గంట పని చేసుకొని మనం ఒక నెలపాటు సంపాదించే సంపాదన పట్టుకుని పోతారు. They sit and work for 1 hour and then acquire the wealth that how much we work for 30 days. వాళ్ళ పొలాన్ని దేవుడు ఆశీర్వదించాడు. And God has blessed their fields. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. Say glory to God and వాళ్ళ clap your పొలాన్ని hands. ఆశీర్వదించాడు. God has blessed their fields. దేవుని నామానికి స్తోత్రం. All glory be to వాళ్ళ God. పిల్లల్ని ఆశీర్వదించాడు. God blessed their children. ఈ రోజు మనం కూడా ఆశీర్వదించబడిన వారము. Today we are also the blessed one. క్రీస్తు ద్వారా మనం ఆశీర్వదించబడిన వారము. We are the one blessed through Christ. రెండు చేతుల పైకి ఎత్తి గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. Go raise your hands and say హల్లెలూయా. నీ సుఖాన్ని hallelujah. దేవుడు కోరుకుంటున్నాడు. God loves your comfort. ఆయన నిన్ను కేర్ తీసుకోవాలనుకుంటున్నాడు. He wants to take care of you. నీ యొక్క ప్రతి విషయాన్ని దేవుడు కేర్ తీసుకోవాలనుకుంటున్నాడు. Regarding you, God wants to take care of each నీ detail. భోజనాన్ని కూడా ఆయన కేర్ తీసుకుంటున్నాడు. God wants to take care of your food నీ as హెల్త్ well. ను కూడా ఆయన కేర్ తీసుకుంటున్నాడు. God wants to take care of your health as రెండు well. చేతుల పైకి ఎత్తి గట్టిగా ఒక హల్లెలూయా Raise both చెప్పండి. of your hands and big దేవుడు shout మనం hallelujah. ఆశీర్వదించును గాక. May God bless you all. హల్లెలూయా. Hallelujah. ఆ లేవియా కాండంలో చూడండి, పనిగట్టుకొని ఏమి తినాలో ఏమి తినకూడదో మాట్లాడుతున్నాడు. See, in book of Leviticus, God is saying what you have to eat and what you should not eat. ఇది తింటే అపవిత్రమైపోతావని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు. He is giving a warning that if you eat this, you will become filthy. ఇది తింటే జీర్ణం అవదని చెప్పవచ్చు. If you eat this, it will not be digested, you can say. హెల్త్ ప్రాబ్లం వస్తే There will చెప్పవచ్చు. be a health problem. మనం ఆ మాటలు లెక్క చేయమేమో అనుకొని ఇవి తింటేనే అపవిత్రమైపోతాం అంటున్నాడు. Because we don't consider that thing, that is the reason God says if you eat that, you will become unholy. ఇన్ఫాక్ట్ దానిలో ఉన్న అర్థం ఏంటంటే, And in fact, the meaning hidden is in నువ్వు that తినకూడదని వాటిని తిని నువ్వు అనారోగ్యానికి గురి అవుతావో ఏమో అని చెప్పి దేవుడు ఏది తిన్నాలో ఏది తినకూడదో పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టాడు. that is the reason God has given a detailed list of what you have to eat and what you should not eat, and you become sick. కొట్టండి గట్టిగా చెప్పట్లు. Clap your hands and glorify God. కొవ్వును తినవద్దు అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కొవ్వును తినకూడదు అంటున్నాడు. God asks not to eat the fat. హల్లెలూయా. Hallelujah. డాక్టర్ల దగ్గరికి వెళ్తే చెప్తారు కొవ్వును తింటే హార్ట్ ప్రాబ్లం వస్తాయి.
And if you go to the doctors tell that if you eat, then you have a heart problem. హల్లెలూయా, కొలెస్ట్రాల్ పెరిగిపోతాయి, The cholesterol increases. బ్యాడ్ కొలెస్ట్రాల్ వచ్చేస్తాయి. You'll be prone to bad cholesterol. హల్లెలూయా. Hallelujah. మనకు అర్థం అవటానికి ప్రభు అంటున్నాడు, నాకు నువ్వు సమర్పించకూడదు, నువ్వు తినకూడదు అంటున్నాడు. And God clearly says you should not give it as a sacrifice to me, as well you should not eat it. ఎందుకు దేవుడికి సమర్పించకూడదు అంటున్నాడంటే అట్లయినా నువ్వు అర్థం చేసుకుంటావని. Why God is saying not to sacrifice that fat to him is at least you will understand it. ఏదైనా సమర్పించినప్పుడు మేక తల అయినా కాలైనా లేకపోతే లోపల ఉన్న ఏ అవయాలైనా కరిగిపోతాయి. అది దహన బలిగా అర్పించినప్పుడు కొవ్వు కూడా బుడిదైపోతాయి, కరిగిపోతాయి. And the head, the legs, the organs in the body of the goat, or they will all melt, even the fat melts and they become ash. మరి ఎందుకు కొవ్వును నాకు సమర్పించకూడదు అన్నాడు? Then why God mentioned very clearly, particularly that not to మన offer the కోసం. fat? It is because of us. దేవుడే వద్దని అనుకున్నప్పుడు నేను కూడా తినకూడదు కదా అనే భావన నీలో రావాలని మన మీద ఉన్న కేర్ చెప్పిన, ప్రేమ చెప్పిన దేవుడు కొన్నిటిని అర్పించొద్దన్నాడు. And because of the care God is upon you, he told clearly what you should not eat and what you should eat. When he said no, he thought that he will understand that you should not eat as well because of the care God is upon you. రెండు చేతుల పైకి గట్టిగా హల్లెలూయా చెప్పండి. Raise your hands and దేవుడు glorify God. నిన్ను పట్టించుకుంటున్నాడు. God is taking care of you. నిన్ను పట్టించుకోలేనట్టు కనపడుతుంది. It appears that God is not taking care. నీవు వెళ్ళే సైకిల్ పంచర్ అవ్వకూడదని నిన్ను వేరే రూట్ లో నడిపించాడు, నీకు తెలుసా అది? Do you know that because your cycle tire should not puncture, he led you in other road, another way? ఆయిల్ లేదని పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడు? బండిలో నీళ్ళు ఆయిల్ లేదు, ఆయిల్ కొట్టించుకుని వెళ్ళని ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడలేదు? How many times God did not talk to you that to have the fill the oil and go? దేవునికి కేర్ అదే. That is the care of God. కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే పాలు కాస్తున్నా అని చెప్పి పాలు పెట్టేసి వాళ్ళ పని మర్చిపోతారు. ఇంకా Some women, they get engrossed in the other work and they keep the milk and it gets కొంతమంది spoiled. గ్యాస్ ఆపకుండా చేస్తారు. Some people didn't off the gas. ఎన్నోసార్లు దేవుడు జ్ఞాపకం చేసి నువ్వు గ్యాస్ ఆపలేదు, వెళ్ళి ఆపు అని మనసులో అనిపించి ఆపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. Many women are there where God reminded them to turn off the gas and God has taken care of them. అది ఎవరు అనుకుంటున్నారు? Who is it, do you think? దేవుని ఆత్మ It is the Spirit of నిన్ను God. కేర్ తీసుకుంటున్నాడు. He's taking care of you. నీ మంచిది చెడ్డది చూస్తున్నాడు. He's taking care of your good and నువ్వు bad. క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాడు. He wants you to be well. నీకు మేలు కలగాలని కోరుకుంటున్నాడు. He wishes that you see the goodness. నువ్వు సుఖంగా ఉంటూ ఆయన మహిమపరిస్తే అదే ఆయనకు కావాలి. What God all wants is that you be at comfort and praise His name. కొట్టండి గట్టిగా చెప్పండి దినపరచండి. Clap your hands and begin glorify the God. మూడవదిగా చూసస్. Third one is God chooses us. హల్లెలూయా. Hallelujah. ఆయన ఎన్నుకుంటున్న విధానాన్ని చూడండి. See how God chooses. హల్లెలూయా. Hallelujah. ప్రభు అంటున్నాడు, He says, మీరు ఊర్లోనికి వెళ్ళండి. you go to the village. ఎక్కడికి ఏ స్ట్రీట్కి వెళ్ళాలో అది చెబుతున్నాడు. He's going the mention of the street they should go. తర్వాత కట్టబడిన గాడిద ఒకటి ఉంది అంటున్నాడు. Then he mentioned there is a tied donkey there. అంటే ఎన్నో గాడిదలు ఉన్నప్పటికీ పలానా గాడిదని దేవుడు ఎన్నుకున్నాడని అర్థమవుతుంది. That means that though there are many donkeys, it is understood that God has chosen one. ఈ మాట నేను చెప్తా ఉంటే నాకు ఇర్మియా గ్రంథం 1:5 గుర్తుకొస్తుంది. And when I am telling this, I am reminded of the scripture from the book of Jeremiah chapter 1 and verse 15. చూడండి. Let us look at it. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. హల్లెలూయా. Hallelujah. తల్లి గర్భంలో రూపొందించడానికి ముందే నిన్ను ఎన్నుకున్నాను అంటున్నాడు. He says when you are in the mother's womb itself I have chosen you. రేపు ఆయన ప్రవక్త, Tomorrow he is a prophet. ఇప్పుడు ఈయన చిన్నవాడు. Now he is a small. యవనస్తుడు అయినప్పుడు ఆత్మీయతలో నిలబడతాడా నిలబడలేడా అనేది తెలియదు. It is not known that when he becomes young he will live in a spiritual life or not. ఇవన్నీ చూడక ముందే దేవుడు తల్లి గర్భంలోనే ఎన్నుకున్నాడంట. Without seeing all this, when the child was in the mother's womb itself, God has chosen him. హల్లెలూయా. Hallelujah. మన దేవునికి నీ బలహీనతతో సంబంధం లేదు. Our God doesn't have anything to do నీ with your లోపముతో unworthiness. సంబంధం లేదు. God doesn't do anything with నీ your weakness. కలర్తో సంబంధం లేదు. God doesn't
irrespective of your color. హల్లెలూయా. Hallelujah. నీ స్కిన్ తో సంబంధం లేదు. And God doesn't matter anything to do నీ with your హైట్ తో skin. సంబంధం లేదు. God doesn't have anything to do with your ఒకవేళ height. వీటన్నిటితో సంబంధం ఉండి ఉంటే గనక నువ్వు పుట్టిన తర్వాత ఒక వయసుకు వచ్చిన తర్వాతనే దేవుడు నిన్ను ఎన్నుకోవటం అనేది జరుగుతాయి. If God has a relation with all these things outwardly, then after you coming to some correct age, God might have chosen you. కానీ But తల్లి గర్భములోనే తన కొరకు వేరు చేసుకుంటున్న ప్రత్యేకపరచుకుంటున్న ఏకైక వ్యక్తి మన యేసుప్రభు మాత్రమే. our Jesus is the only God. When you're in the mother's womb itself, He is choosing you. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our faithful heavenly Father, నీకు వందనాలు ప్రభువా. we thank you, Lord. స్తోత్రాలు తండ్రి. Praise you, Lord. మమ్మల్ని క్షమించండి ప్రభువా. Forgive all of us, Lord. పరిశుద్ధపరచండి ప్రభువా. Sanctify all of us, Lord. యేసుక్రీస్తు నామములో In Jesus' name. గాడిద మీద ఎక్కి వచ్చే రాజుల రాజు మీరే. You are the King of Kings coming on the donkey. మీరు మాలో ఉన్నారు. You are in us, Lord. మా హృదయంలో ఎక్కి కూర్చున్నారు. You sat on our heart. హల్లెలూయా. నీకు Hallelujah. వందనాలు యేసయ్యా. We thank you, Master నేనే Lord. ఆ గాడిద. You are the Elia God. యేసు నామములో ఆశీర్వదించండి. Jesus' name, bless them, Lord. విశేషమైన కృప దయచేయండి Give them the ప్రభువా. abundant grace, Lord. ముట్టండి ప్రభువా. Touch them, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 31వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు ఫిబ్రవరి 15వ తేదీ నుండి ప్రారంభించబడును. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.